హాయ్ హలో అండి వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక మంచి సినిమాతోని ఒక చిన్న సినిమా మంచి సినిమా ఎందుకంటే ఇవి చెప్పాలనుకుంటే ఇది ఒక మంచి టైటిల్తో కూడా వస్తుంది. ప్రేమకు జై అనే టైటిల్ అయితే ఈరోజు అయితే ఆ టీం మనకు హీరో హీరోయిన్ ప్లస్ డైరెక్టర్ గారు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో వైవిధ్యమైన నటుడని చెప్పుకోవచ్చు. ఒక విలన్గా కూడా తన నటనతో మెప్పించుకొని ఈరోజు మన స్టూడియోకి అయితే విచ్చేస్తున్నారు. హాయ్ సార్. హలో సార్. భాస్కర్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, హీరో గారు. చెప్పండి సార్, ప్రొడ్యూసర్గా మీరు అంటే ఈ డైరెక్టర్గా ఈ సినిమా చేయడానికి అంటే మీ కాన్సెప్ట్ ఏంది? ఇది ఒక ట్రూ స్టోరీ అండి. ఇది ఒక విలేజ్లో జరిగిన సంఘటనను తీసుకొని నేను ఈ కథ రాయడం జరిగింది. సో ఈ కథకు తగ్గట్టు హీరో గారు అనిల్ నా ఫ్రెండ్, చాలా సంవత్సరాల నుండి మీ ఇద్దరం ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాం. సో తను హీరోగా తీసుకొని జ్వలిత అనే అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నాను. తర్వాత భాస్కర్ అన్న విలన్గా తీసుకొని ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పడం జరిగింది. తను నచ్చి ఈ సినిమా మొదలెట్టాము. అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్ అనుకున్న టైంకి జరిగింది సినిమా. షూటింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా టైంకి జరిగాయి. సో చాలా సంతోషంగా ఉన్నా నేను కూడా, ఎందుకంటే ఇది మంచి టైటిల్తో వస్తున్నాము. ప్రేమకు జై. అందరూ చాలామంది ప్రేమకు జై అంటే ప్రేమ జిందాబాద్ అని అందరం అనుకుంటాం అది, కానీ దానికి తగ్గట్టే ప్రేమ అనే అమ్మాయి, జై అనే అబ్బాయి ఇద్దరు లవ్ స్టోరీ సార్. చిన్న క్యూట్ లవ్ స్టోరీ. ఈ మధ్యలో మనం చూసాం కోర్టు సినిమా, అలాంటి సినిమా చిన్న లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు 11th రోజు మీ ముందుకు వస్తున్నాం. సో అందరు చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాం. అంటే ఎన్నో సినిమాలు వచ్చాయి లవ్ మూవీ, ఎందుకంటే ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పర్టికులర్గా ఎందుకు చూడాలి ప్రేక్షకులు? ఇది నేను నా చిన్నప్పుడు నేను కాలేజ్ చేసే టైంలో ఒక అబ్బాయి ఒక అగ్రకులాల అమ్మాయిని ప్రేమించి తను గొడవలు అవడంతో హైదరాబాద్కి వచ్చాడు. ఏదో కష్టపడి ఇక్కడ డబ్బు సంపాదించుకొని తనని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ అనుకోకుండా తను ఒకరోజు సడన్గా ఇక్కడ హైదరాబాద్ వచ్చి కష్టపడుతున్న టైంలో సడన్గా చనిపోయాడు. తను యాక్సిడెంట్ అయ్యి. కానీ ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది మా ఊర్లో. సో ఇది నాకు నేను చాలా బాధపడ్డా. తను కూడా నాకు తెలుసు, పెద్దవాడైనా నాకు తెలుసు. తను చనిపోయినప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యా. కానీ మా ఊర్లో అలా ఈ మిస్టరీగా మిగిలిపోయింది ఇది. సో దాన్ని బేస్ చేసుకొని నేను కథ రాశాను. చాలా బాగుంటుంది, చిన్న లవ్ స్టోరీ. సో తనను అనుకొని తీయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. బేసిక్గా మీ ఊర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ నుంచి కానీ ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకొని ఏమన్నా పాయింట్స్ తీసుకొని చేశారా? లేదండి, అసలు అలా ఏం తీసుకోలేదు. కాదంటే నాకు తెలుసు చిన్నప్పటి నుండి. కాదంటే అది తను రియల్గానే జరిగిపోయిందనే సందిగ్ధంలో ఊరున్నారు. అంటే బయటికి రాకుండా, బయటికి చెప్పకుండా వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ లోపల అందరికి తెలుసు, కానీ ఎవరికి బయటికి చెప్పకుండా. ఎందుకంటే తను ఆ ఊరు సర్పంచ్. సో ఆ విధంగా భయపడి ఎవరు చెప్పలేకపోయారు. కానీ నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎందుకంటే నాకు తను చాలా ఇష్టం ఉండే. తను చాలా బాగుంటాడు, స్మార్ట్గా. సో తను కూడా చిరంజీవి బిగ్ ఫ్యాన్. తను కూడా ఇండస్ట్రీలోకి వచ్చే జూనియర్ ఆర్టిస్ట్గా అట్లా ఓ డాన్సర్గా ఎదుగుదామని ఉండేవాడికి. సో తను చనిపోయాడు. సో ఆ విధంగా కథ రాయడం జరిగింది. హీరో గారు మీరు చెప్పండి, ఇది సెకండ్ సినిమా. అంటే మీకు సినిమాలు చేస్తున్నారేమో కానీ రిలీజ్గా అనేది ద్వితీయ విఘ్నము. దీన్ని అంటే మీరు ద్వితీయ విఘ్నం దాటితే ఇండస్ట్రీలో చాలా ఒక పెద్ద మెట్టెక్కినట్టు. అంతే కదా. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సినిమా ప్రేమకు జై? చాలా అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందన్న. ఇది సినిమా అయిపోయిన తర్వాత ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ జరుగుతున్నాయి. సరే ఇంకా రిలీజ్ అప్డేట్ రావట్లేదు అని అనుకుంటున్న టైంకి ఈ అప్డేట్ వచ్చింది, లైక్ ఆడియో ఫంక్షన్ జరుగుతుందని. అప్పుడే అనిపించింది, అప్పుడు క్యాల్కులేట్ చేసుకున్నా. సార్ నేను ఎప్పుడు వచ్చాను ఫస్ట్ థియేటర్కి, ఎప్పుడు వచ్చాను అంటే 2017 వజ్రాలు కావాలని ఆయనతో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన థియేటర్లో. సో ఆ కౌంట్ చూసుకుంటే నాకు ఇప్పుడు మీరు అన్నట్టుగా ద్వితీయ విఘ్నం అనేది వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి అంతే. ఇక ఈ సినిమా స్పెషల్గా ప్రేమకు జై ఒక పరుహత్య సినిమా అనుకోవచ్చా? అంటే రియల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు, ఎందుకంటే ఒక పరుహత్య, ఎందుకంటే ఈ మధ్య కాలంలో నల్గొండలో చాలా జరుగుతున్నాయి ఈ టైంలో కూడా. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఇంత మనుషులు ఒక స్టేజ్కి వచ్చినా కానీ ఖచ్చితంగా ఇంకా పరువు హత్యలు అంటే మతం గురించి కావచ్చు, కులం, ఇంకా ఏ రకంగా చూసినా అదైతే కాస్త ఇబ్బందిగానే అని చెప్పవచ్చు. అంటే మీరు ఈ సినిమా పట్ల ఎట్లా జస్టిఫై చేశారు? అంటే అన్న ఇక్కడ పరువు హత్యల గురించి అంటే పర్టికులర్ ముందు సినిమా గురించి చెప్తా. పరువు హత్యల గురించి కూడా నాకు ఒక విజన్ ఉంది. సినిమా గురించి ఏంటంటే
ఇక్కడ మల్టిపుల్గా జరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ అని కాదు, మంత్లీ ఒకటైనా చూస్తున్నాం ఈ మధ్య మనం పరువు హత్యలకు సంబంధించి అది. సో ఈ సినిమా ద్వారా మనం ఏం చెప్పాలనుకున్నాం అంటే, మెయిన్ సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, నీకున్న ఈగోస్ కానీ లేదంటే నీకున్న కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, నా పరువు నాది అని, వీటి కోసం ఒక మనిషిని చంపడం కానీ నువ్వు చంపుకోవడం కానీ, ఈ రెండు తప్పే. ఇది మాత్రం జరగవద్దు. ఇవి జరుగుతూ ఉంటే అంటే నీకు లేదు కదా ఆ హక్కు, ఇంకొక ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదు కదా, అది నీ కూతురే కావచ్చు, కొడుకే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇవి రిపీట్ అవ్వద్దు అనేది మేము ఈ మూవీ నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే యాజ్ పర్ ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు, ఇది ఆయన లైవ్గా రియల్గా ఒక ఇన్సిడెంట్ని ఫీల్ అయ్యి తనకి బాగా ఇష్టమైన ఒక పర్సన్కి ఇలా అయ్యింది అని చెప్పేసి అది తను ఓన్ చేసుకొని ఒక స్టోరీని డెవలప్ చేశారు. సో బేసికల్లీ ఇలాంటి కాన్సెప్ట్లో నేను యాక్ట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దేర్ ఆర్ సో మెనీ యాంగిల్స్. లవ్ ఉంది, ఒక ప్యాషనేట్ అబ్బాయి క్యారెక్టర్, ఇంకొకటి ఏంటంటే రెస్పాన్సిబుల్ సన్, సో ఒక సొసైటీలో ఉన్న పర్సన్, ఇలాంటి అన్ని మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ పర్ యాక్టర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మూవీ. సో ఇందాక మీరు డైరెక్టర్ గారిని అడిగినట్టు లవ్ స్టోరీ చాలా వస్తుంటాయి కదా, సో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, చాలామంది ఇప్పుడు అందరు ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే అందరు చెప్పే ఆన్సర్ ఒకటి, చాలా కష్టపడి చేసాం, బాగా చేసాం, ఒక మంచి డిఫరెంట్ యాంగిల్ చూపిస్తున్నాం అని చెప్పేసి. బట్ రైట్ నౌ ఇలాంటి మూవీస్ ఇంపార్టెంట్ ఆడియన్స్కే కాదు, అందరికీ, ఒక సొసైటీకి ఇంపార్టెంట్ ఇలాంటి మూవీస్. సో ఈ మూవీ ద్వారా కొంతమంది అయినా సరే, అరే వద్దు మనం ఇంకొక ప్రాణం తీసేంత వరకు వెళ్ళొద్దు అని ఆలోచిస్తే మాకు అదే సక్సెస్. దట్స్ ఇట్. అంటే ఈ భాస్కర్ రెడ్డి గారు సినిమా ఛాన్స్ రావడమే ఒక ఎత్తు, వచ్చిన తర్వాత నిలుపుకోవడం మరో ఎత్తు, బాడీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ సినిమా అవకాశం పట్ల అసలు ఎలా పిక్ చేశారు డైరెక్టర్ గారు? యాక్చువల్గా మా జర్నీ సలార్ మూవీ నుండి స్టార్ట్ అయిందండి. సలార్లో షూట్ చేస్తున్నప్పుడు నాకు శ్రీనివాస్ సీన్ పై నాకు పరిచయం అయ్యారు. సో అక్కడే నాకు కలిసిన ఫస్ట్ డే అన్నమాట, నాకు విలన్ దొరికిండు, భాస్కర్ మన ఇద్దరం కలిసి చేద్దామని. అయితే సరే అంటే ఆ టైంలో మనం అంతా ఊహించలేదు. ఓకే అన్నారు కదా, బాగానే ఉందనుకున్నాను. షూట్ అయిపోయింది, అంత అయిపోయింది. దాని తర్వాత ఇంకా వేరే మూవీస్ నేను చేస్తుండే. సడన్గా ఒక 2 monthsలో కాల్ వచ్చింది, సీన్ బై కాల్ చేసి, భాస్కర్ అన్న మనము స్టార్ట్ చేద్దాం మూవీ అని. సో అక్కడ నుండి మా జర్నీ స్టార్ట్ అయింది మా ఇద్దరిది. ఈ మూవీలో అంతకుముందు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10-12 సినిమాలు చేశాను నేను. పెద్ద సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను, అన్నీ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను. సో ఇది నాకు ఫస్ట్ మూవీ, ఒక లీడ్ విలన్గా చేసిన ఫస్ట్ మూవీ నాది. సో అట్లాంటి అవకాశం ఇచ్చిన సీన్ బైకి నాకు చాలా చాలా థ్యాంక్స్. ఇదొక నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే పెద్ద మూవీస్లో చిన్న క్యారెక్టర్ చేస్తే అదొక ఎక్స్పోజర్, ఏ చిన్న మూవీ అయినా కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్, లీడ్ రోల్, మెయిన్ లీడ్ విలన్గా చేయడం అనేది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ నాకు. అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో, ధోతి లుంగి కట్టుకొని ఆ విలేజ్ అటైర్లో, ఆ కాస్ట్యూమ్స్లో చేయడము, తర్వాత విలేజ్ అట్మాస్ఫియర్లో చేయడము, ఆ ఇళ్లలో రియల్ షూట్స్ అవన్నీ కూడా, ఏవి కూడా సెట్స్ కాకుండా రియల్ లొకేషన్స్ అన్నీ కూడా. సో అట్లాంటి ఇళ్లలో, గుడిసెలలో, అట్లాంటి ఇళ్లలో చేయడం కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకోటి, వీ హ్యావ్ కనెక్టెడ్ అవర్ సోల్స్ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్ చేసేటప్పుడు. ఇప్పుడు హీరోయిన్ నాకు కూతురుగా చేసింది కదా, సో ఆమెతో చేసిన సీన్స్ కానీ, తర్వాత హీరోతో చేసిన సీన్స్ కానీ, ఇవన్నీ కూడా యాక్చువల్ కనెక్ట్ అనమాట మాకు ప్రాపర్గా. సో వీ ఫెల్ట్ దట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ రియల్లీ అన్నట్టుగా మాకు ఫీల్ అయింది. సో అది మాకు బాగా హెల్ప్ అయింది. ఇంకోటి, నేను పెద్దగా ఆలోచించలేదు ఏం లేదు కూడా, నాకు డైరెక్టర్ ఏ రకంగా చెప్తుంటే ఆ రకంగా చేస్తూ వెళ్ళిపోయాను అంతే. సో నాకు తెలిసి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను. అంటే రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా మీరు అంటే చూసి అంటే ఎంత ఓన్ చేసుకోవడం క్యారెక్టర్ని కానీ? యాక్చువల్లీ మనం వింటుంటామండి, న్యూస్లో దాంట్లో చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి పరువు హత్యలు చేయడము, తర్వాత ప్రేమికులు విడిపోవడం, లేకపోతే ప్రేమికులు సూసైడ్ చేసుకొని చనిపోవడం, ఇలాంటివి చాలా చూస్తుంటాం మనము. సో అది చూస్తూ వింటూ మనకి ఎట్లాగో ఇన్వాల్వ్ అయి ఉంటుంది మన మైండ్స్లో. సో అది మనం రియల్గా ఎనాక్ట్ ఎప్పుడైతే చేస్తున్నామో మనం న్యాచురల్గా కనెక్ట్ అయిపోతుంటాం ఆ క్యారెక్టర్కి. అదే కాకుండా ఒకసారి మనం కాస్ట్యూమ్ వేసుకొని ఆ లొకేషన్లో కూర్చుంటే మనకు న్యాచురల్గా ఫీల్ వచ్చేస్తుంది, మూడ్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ రకంగా ఇట్ హాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇంట్లో వాళ్ళు ఏమన్నారు చూసి? చాలా మంచి అప్లోజ్ వచ్చిందండి. అంటే ఇంట్లోనే కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. అదే కాకుండా ఇంకోటి, ఇండస్ట్రీ సర్కిల్స్ నుండి కూడా మంచి అప్లోజ్ వచ్చింది. అంటే మీరు చాలా బాగా కనబడుతున్నారు, మంచి విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు. డైరెక్టర్ గారు, ఇది ఏ విలేజ్లో తీశారు, ఎన్ని డేస్ చేశారు, అది ఎక్కడ ఒక రియాలిటీగా ఉంది అంటే ఒక నార్మల్ ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది? ఏ విలేజ్లో షూట్ చేశారు అది? యాక్చువల్గా ఇది మా సొంతూరే అండి, కొడవటూరు అని మా సొంతూరులోనే చేసా.
ఒక 30 డేస్ చేసాము. అంటే సిటీ అది కలుపుకొని అక్కడ 15 డేస్, ఇక్కడ 15 డేస్, 30 డేస్లో కంప్లీట్ చేసాము. సో అదే నేను చెప్పేది ఏంటంటే, నేను రాసుకున్న కథకి హీరో ఇవి యాక్చువల్గా చిరంజీవి ఇన్స్పిరేషన్ నాకు. అక్కడ పోస్టర్ కూడా కనిపించింది సినిమాలో, నేను స్టాలిన్ ఉన్న ఒక అవును, పోస్టర్ అవును. వేశారు. యాక్చువల్గా వాడు ఏంటంటే చిరంజీవి బిగ్ ఫ్యాన్. నిజంగా చనిపోయిన అతను కూడా ఇది నిజంగా ఇప్పుడు బయటికి వెళ్తుందేమో అనిపిస్తుంది. నేను చూసినప్పుడు తను ఎప్పుడైనా చిరంజీవి సినిమా వచ్చిందంటే వెళ్ళిపోయి వాడు పిచ్చి చిరంజీవి అంటే. అట్లాంటి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి వల్ల గొడవలు అయిపోయి నేను కూడా డబ్బు సంపాదించుకోవాలా, నాకు కూడా పేరు రావాలని చెప్పేసి సిటీకి వచ్చి కష్టపడి కష్టపడే టైంలో తనని తీసుకొచ్చుకుందాం, ఇక్కడ మంచిగా సెట్ అయిన తర్వాత తను తీసుకొచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసుకుందాం అనుకునే టైంలో చనిపోయాడు. సో అది నాకు చాలా బాధగా ఉంది. ఆ ఇన్సిడెంట్ను నా ఊర్లో నేను తీయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా. సో హీరో కానీ హీరోయిన్ కానీ చాలా అద్భుతంగా చేశారు. తను హీరోయిన్ జ్వలిత అని కొత్త అమ్మాయి, తను చాలా బాగా చేసేది. తను చెప్పిన ప్రతి సీన్ కానీ ఏది కానీ చెప్పంగానే నేను షాక్ అయ్యేవాడిని. నిజంగా చాలా బాగా చేసేది. అలాగా అనిల్ ఇప్పుడు రెండో సినిమా అయినా కూడా తను కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. నేను తనని చూస్తే నాకు కార్తికేయ నానిలాగా అనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మా జర్నీ ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుండి జర్నీ. తను కూడా మంచి హీరో అవకాశాలు వచ్చి తను కూడా పెద్ద హీరో అయితే బాగుంటాయేమో. ఎవరమైనా ఇక్కడ అవకాశం చాలా ఇంపార్టెంట్. సో నా దాంట్లో నటించిన తర్వాత తనకు కూడా మంచి అవకాశాలు వచ్చి పెద్ద హీరో కావాలని. భాస్కర్ అన్న కూడా మేమిద్దరం నిజంగా చెప్పాలంటే మా అబ్బాయి సాలార్లో చేశాడు, తను క్యారెక్టర్ చేశాడు. అక్కడ ఇద్దరం పరిచయం. అక్కడే చూసేసావు, నువ్వు చూస్తే సింహంలాగా ఉన్నావు అన్న, చాలా బాగున్నావు, నేను ఖచ్చితంగా నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా అని చెప్పేసి మాట అని తను తీసుకొచ్చిన మంచి రోల్ ఇచ్చా. ఈ సినిమాతోటి కూడా అన్న మంచి అవకాశాలు వచ్చి పెద్ద విలన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిల్ అన్నయ్య, ఎందుకంటే సినిమా ద్వితీయ విజ్ఞానం తర్వాత చేశారు. ఎందుకంటే ఇండస్ట్రీలో నిలదొగ్గడం కూడా చాలా కష్టమైన పని. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే డైరెక్టర్లను కలవలేకపోవడమా, అంటే పిఆర్ చేసుకోకపోవడమా? చాలామంది ఏంటంటే లక్ 51% అంటారు, 49% మీ హార్డ్ వర్క్ అంటారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే, సినిమా రిలీజ్ అవ్వడము గ్యాప్ వచ్చింది కానీ నేను వర్క్ చేయడంలో ఎప్పుడు గ్యాప్ రాలే అన్న. సో ఇది కాకుండా ఇంకో 3 ఫిలిమ్స్ రెడీ టు రిలీజ్ ఉన్నాయి. కలామ తల్లి మీకు ఎప్పుడు సో బిజీగానే ఉంచింది. కాకపోతే ఏంటంటే కొంచెం నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. లైక్ అప్రోచింగ్ ఇంకా పెంచుకోవాలేమో. లైక్ మీరు అన్నట్టు థర్డ్ ఆప్షన్ లైక్ పిఆర్ అదే ఒకటి. ఇప్పుడు అంతా దీని మీదే నడుస్తుంది, ఒప్పుకోవాల్సిందే, ట్రూత్ అది. సో ఆ విషయంలో కూడా కొంచెం వీక్గా ఉండి ఉంటా. ఇవి ఎందుకు వీక్గా ఉన్నాను అంటే నా ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 2017లో వచ్చాను, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా నాకు సినిమా స్టార్ట్ అయిపోయింది, నేను షూటింగ్లో బిజీ ఉండిపోయాను. బట్ థియేటర్కి రావడానికి లేట్ అయిపోయింది కదా. సో దానివల్ల నాకు ఎలా అంటే మనం కంటే మన వర్క్ మాట్లాడాలి ఫస్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు నా వర్క్ మాట్లాడుతుంది, 11th రోజు నా వర్క్ మాట్లాడుతుంది. కాబట్టి ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా నేను చేసుకోకపోతే నాకు ఇంకో స్టెప్ ఎక్కడానికి ఇబ్బంది అవుతుందేమో. అంటే చాలామంది ఈ ఇండస్ట్రీ అంటే వెయిటింగ్ ఉంటుంది, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఎప్పుడు 1 ఫ్రైడే కోసం ఎదురు చూస్తుంటారు. ఖచ్చితంగా మీరు ఈ లక్ని అంటే 51% లక్గా ఎప్పుడైనా నిరాశపడ్డట్టుగా అనిపించిందా వేరే సినిమాకి? లేదన్నా, అదే ఆ వెయిటింగ్ అయితే స్టిల్ ఉంది ఫ్రైడే. సో ఈ ఫ్రైడే డిసైడ్ అవుతుందా లేదా అనేది అది ఆడియన్స్ చేతిలో ఉంది. బట్ ఎప్పటికైనా ప్రతి యాక్టర్కి ఒక ఫ్రైడే అనేది రావాలి. ఆ ఫ్రైడే వచ్చినప్పుడే అతను సక్సెస్ అయినట్టు. సో అది సక్సెస్కి ఒక స్టెప్ ఎక్కినట్టు అంతే. సో నిరాశ అంటే 100% ఉంటుంది అన్న, 100% నిరాశ ఉండింది. బట్ అంటే ఇంకా మనం ఏం చేయలేమేమో, ఇంకా ఇంతకంటే మనం ఇంకేం చేయలేమో అనేది అయితే రాలేదు ఇప్పుడు. ఖచ్చితంగా ఫైట్ చేయాలి, మనం ఇక్కడే ఉండాలి, మనకు ఇంతకుమించి ఇంకేం తెలియదు. యాక్టింగ్ ఇది తప్ప, సినిమా చేయడం యాక్టింగ్ చేయడం తప్ప నాకు ఇంకేం తెలియదు. సో ఇక్కడే ఉండాలి, ఫైట్ చేసినా ఏం చేసినా ఇక్కడే ఉండాలి. కాబట్టి అది నిరాశ అంటే అది మనకు రావాల్సిన మూవీస్ కొంత ఏదో ఒక దాని వల్ల బయట వేరే వాళ్ళకి వెళ్ళిపోవడమో, లేదు అంటే మన మిస్టేక్ వల్ల, లేదు మనకున్న బ్యాడ్ లక్ వల్ల. కొంచెం గుడ్ లక్ ఉన్నప్పుడు బ్యాడ్ లక్ కూడా కొంచెం ఉంటుంది కదా, దానివల్ల మనకు రావాల్సింది సరిగ్గా రాలేదేమో అని చెప్పేసి. ఎందుకంటే నేను ఎస్టాబ్లిష్ అయిన టైంలో 2017 నేను ఎస్టాబ్లిష్ అయిన టైంలో అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు హిట్స్లో ఉన్నారు చాలామంది. నేమ్స్ ఎవరి మెన్షన్ చేయాలనుకోని, బట్ ఆ టైంని మీరు చూసుకుంటే ఎవరు అప్పుడు కొత్తగా వచ్చారనేది, ఇప్పుడు ఎవరు మంచి టాప్లో ఉన్నారనేది తెలుస్తుంది. సో నాకు రాలేదు అనేది అది మాత్రం చిన్న అదొకటి ఉంది. నాకే కాదు, నా వెల్ విషర్స్ అందరికీ అదే అందరూ ఫోన్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు, కలిసినప్పుడు, లైక్ ఏదైనా ఈవెంట్స్కి అట్లా వెళ్ళినప్పుడు అడుగుతారు, అనిల్ వాళ్ళకన్నా ముందు నువ్వే వచ్చావు కదా ఇండస్ట్రీకి, ఇంకా రాలేదేంటి నీకు అని చెప్పేసి. అంటే అంతే, ఆ 15 అయినా మీరేమన్నారు అదృష్టం, 51%.
అది అంతవరకే ఉందేమో, మేబీ ఇప్పుడు పెరుగుతుందేమో ప్రేమక్ జైతో. అనిల్, ఈ ప్రేమక్ జై సినిమాలో అన్న. బెస్ట్ మూమెంట్ ఏంటి, బ్యాడ్ మూమెంట్ ఏంటి? Best అది moment- పరంగా కావచ్చు, అన్న. అంటే బెస్ట్ డైలాగ్ కావచ్చు, బెస్ట్ సీన్ కావచ్చు, అంటే మీకు బాగా ఈ పర్టికులర్గా అదే బాగానే వస్తుందిలే ఆ వైబ్ ఒకటి కనిపిస్తుంది. బెస్ట్ మూమెంట్స్ అంటే ఒక యాక్టర్గా కమర్షియల్ ఎలిమెంట్స్ని టచ్ చేయడం అనేది, అది ఫస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్కే రావడం అనేది కుదరదు. అలాగా వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ సపోర్ట్ ఏం లేకుండా వచ్చిన వాళ్ళ కొత్త హీరోలకి అప్పుడే నీకు ఒక డేకి ఒక 1 lakh 2 lakhs ఖర్చు పెట్టి ఒక పెద్ద పెద్ద క్రెయిన్లు, రోప్స్ అన్ని పెట్టి ఫైట్ చేపించే అంత రావడం అనేది అందరికీ కుదరకపోవచ్చు. అది నాకు కుదిరింది. సూపర్. అది నాకు జరిగిన మంచి గ్రేటెస్ట్ థింగ్ అంటే అది. ఇంకొకటి ఏంటంటే ఐటమ్ సాంగ్లు చేయడం కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ని టచ్ చేయడం అనేది ఈ సినిమాతో జరిగింది. మీటర్. ఆ మీటర్ని టచ్ చేసాం. సో ఇప్పుడు సినిమా చూసే వాళ్ళకి ఏంటంటే ఈ అబ్బాయికి ఓకే మాస్గా అయినా సెట్ అవుతాడు, సో క్లాస్గా అయినా సెట్ అవుతాడు అనేది నేను ఇవ్వగలుగుతా, ఒక నమ్మకం అయితే ఇవ్వగలుగుతా ఈ సినిమా నుంచి. సో అది మాత్రం ఈ థింగ్స్ అన్నీ మా డైరెక్టర్ వల్ల నాకు సెట్ అయినందుకు ఇవన్నీ గుడ్ థింగ్స్. బ్యాడ్ థింగ్ అంటే ఏం లేదన్నా, చిన్న చిన్న ఏ సినిమాకైనా ఉండేవే కొన్ని హడిల్స్, అవి లేకపోతే ఇంకా బెటర్గా, ఇంకా హై లెవెల్గా, ఇంకా ఒక దాంట్లో వెళ్ళిపోయే వాళ్ళము. ప్రమోషన్స్ అయినా, ఇప్పుడు సినిమా రిలీజింగ్ అయినా, ఏదైనా సరే లాస్ట్ మంత్ అనుకున్నాము. సో ఇప్పుడు కొంచెం ఇంకా థియేటర్స్ ఇష్యూ అవి ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, పిఆర్ఓ వీళ్ళంతా. సో మా డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు వీళ్ళంతా. సో అన్నీ మంచిగా జరుగుతాయి. ఇంకా సినిమాకి ఆన్సెట్స్ అయితే ఇది లేదన్న, ఆన్సెట్స్ అన్నీ అసలు నేను భాస్కర్ భాయ్ అసలు ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్, షూటింగ్ మొత్తం అంతా. డైరెక్టర్ గారు ఎలా అంటే నాకు బాగా నచ్చేది, ఫస్ట్ ఒక సినిమాకి జరిగింది అట్లా. ఈ సినిమాకి జరిగిన థింగ్ ఏంటంటే, కెమెరా ముందు మామూలుగా నేను యాక్ట్ చేస్తూ ఉంటాను కదా, యాక్ట్ చేయగానే ఎప్పుడైతే సీన్ అయిపోతుందో, సీన్ అయిపోగానే వెంటనే మైక్ ఇలా పట్టుకొని వచ్చేసి దగ్గరికి వచ్చి అనేది సూపర్ మా హీరో సూపర్ అని చెప్పేసి అంటే అది ఎంత బూస్టింగ్ ఇస్తుంది అంటే, ఇంక నెక్స్ట్ పెట్టు సీన్ పెట్టి ఇంకా పెట్టు అన్న బూస్టింగ్ వస్తుంది అనమాట. అట్లా మంచి అది ఉండదు. అంటే బ్యాడ్ థింగ్ అంటే అలాంటివి అయితే ఏం లేవు. ఓకే. హ్యాపీ. రొమాన్స్ గిమాన్స్ ఏమన్నా పెట్టలేదన్న ఫీలింగ్ లో డైరెక్టర్ గారు? అంటే అక్కడ నీడ్ ఉంటే పెట్టకపోతే అడిగేవాళ్ళం, అన్న ఉంది కదా, స్కోప్ ఉంది కదా, పెట్టవచ్చు కదా అని. బట్ అక్కడ ఉన్నంత వరకు పెట్టాం. లాస్ట్ లో ఒక అంటే బెస్ట్ డైలాగ్ కూడా ఉంది, హక్ టైమ్ లో మిమ్మల్ని హీరోయిన్ టీజర్ లో కూడా వచ్చారు. ఉన్నంత వరకు పెట్టాం అన్న. అంటే డైలాగ్స్ ఇంకా పరంగా ఇంకేమేమి ఉన్నాయి అనేది సినిమాలో చూస్తే తెలుస్తుంది. డైలాగ్స్ మీరే రాశారా? ఉమ్. నేను మొత్తం ఎవ్రీథింగ్ అంతా. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. ఇది ఆల్రెడీ సెకండ్ మూవీ. అవును. నేను ఫస్ట్ నేను సీతాదేవన్ చేశాను, ఇది రెండో మూవీ. ఓ సాంగ్ నేను కూడా ఇందులో ఇందులో సాంగ్ కూడా రాశాను. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ కూడా కాదంటే నేను కూడా అందరిలాగానే మనం కళామతల్ని నమ్ముకొని వచ్చినాం. నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నా ఏదో ఆన్ ఫ్రైడే. ఆన్ ఫ్రైడే. ఇది కూడా ఏంటంటే ఎవరికైనా ఓ పెద్ద ప్రాజెక్ట్ కావాలని ఉంటుంది. సో ఇది కూడా ఓ ప్లాట్ఫామే. అంటే నేను కూడా పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్లో ఉన్నా. త్వరలో అది కూడా మీకు ఆ గుడ్ న్యూస్ చెప్తా. పెద్ద సినిమా ప్లాన్ లో పెద్ద సినిమా ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నా, చూడాలి. భాస్కర్ గారు, ఇది టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా ఇండస్ట్రీ నుంచి కాల్స్ కావచ్చు, మీ నియర్ బై ఎవరైనా ఫ్రెండ్స్, అవకాశాలు ఎలా ఉన్నాయి? సినిమా అవకాశాలు అయితే చాలా బాగున్నాయండి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వెళ్తున్నాను నేను. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో కూడా చేశాను నేను. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే కళ్యాణ్ సార్ పిలిచి మరీ నాకు క్యారెక్టర్ ఇచ్చారు. సో అలాంటి అవకాశాలు అయితే బాగా వస్తున్నాయి, దాంట్లో ఏం తప్పలేదు, దాంట్లో ప్రాబ్లం లేదు. తర్వాత ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా అప్రోచ్ పెరిగింది నాకు. అంటే ఇప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ షేర్ చేసినప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 11th ప్రేమక్ జై ఆల్మోస్ట్ ఇప్పుడు నేను హీరోగా చేసిన, నాతో పాటు క్యారీ అయ్యే క్యారెక్టర్ చేశాను. ఓకే. 18th కళ్యాణ్ రామ్ గారి మూవీ. ఓ సూపర్. వైజయంతిలో కూడా చేస్తారు. వరుసగా 2 వీక్స్ 2 వీక్స్ థియేటర్ లోనే ఉంటాడు బాబు. ఒక నెలలో ఒక ఆర్టిస్ట్ కి 2-3 సినిమాలు అది అంటే ఎంత అదృష్టం అనుకోవచ్చు. అంత అదృష్టం అది. రిటైల్ నాకు ఇప్పుడు 7 years వచ్చింది నాకు థియేటర్ కి నాకు చూసుకోవడానికి విత్ ఇన్ 1 week లో. మీరు చెప్పండి, మీరు సినిమా గురించి బెస్ట్ మూమెంట్స్, బ్యాడ్ మూమెంట్ కూడా. నా బెస్ట్ మూమెంట్స్ ఒకటి, ఫస్ట్ మా డైరెక్టర్ గారు ఫస్ట్ డే ఒక ఆర్టిస్ట్ కావాల్సిందంటే ఒక మంచి ట్యాపింగ్, బాగుంది, నువ్వు బాగున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు అనేది ఒక ట్యాపింగ్, అది బెస్ట్ మూమెంట్ మనకి. అయితే నేను ఫస్ట్ డే నేను ఆ విలేజ్లో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ పబ్లిక్ నుండి వచ్చింది. ఏమంటే అరే మా ఎవడ్రా వీడు మస్తున్నాడు అని ఎప్పుడైతే అంటారో అదే పెద్ద సక్సెస్ మనకి. సో ఫస్ట్ డే నుండి లాస్ట్ డే ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా
ఆ లొకేషన్లో పబ్లిక్ చూసి వీడెవడు బాగున్నాడు, అరే నిమ్మ వీడేనా విలన్ అని అంటే ఆ క్రౌడ్లో కూడా గుర్తుపట్టి నేను అన్నారంటే దట్ ఈస్ అవర్ సక్సెస్, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో అది నాకు జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఫైట్ మాస్టర్ ఎవరండి? ఫైట్ మాస్టర్ సుబ్బు మాస్టర్ చేశాడు. ఓకే. Action partner. సుబ్బు మాస్టర్ మొత్తం 3 గడి ఎంత ఉంది కదా, అది పాత విలేజ్ లాగా. అవునవును, అది మా ఊరే. అది ఓకే. అంత మా ఏ ఊరే. డిస్ట్రిక్ట్ అండి? అది జనగాం ఓకే. డిస్ట్రిక్ట్. జనగాం డిస్ట్రిక్ట్ బచ్చన్నపేట మండల్ కొడవటూరు గ్రామం. ఓకే. నేను కమల్ హాసన్ బిగ్ ఫ్యాన్ అండి. కమల్ హాసన్ అంటే నేను చిన్నప్పుడు కోసుకునేవాడిని. అంటే ఆ టైంలో అందరం చిరంజీవి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి ఎఫెక్ట్ ఉంటుంది. నాకు నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు పూరి జగన్నాథ్తో BFA బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసేవాడు. తను VCP VCR అని ఉండే అప్పుడు ఆయన ఏంటంటే కమల్ హాసన్ బిగ్ ఫ్యాన్. ఆయనే VCP ఆ క్యాసెట్లు తెచ్చి చేస్తుంటే నేను అప్పట్లో కమల్ హాసన్ సినిమాలు చూసి చిన్నప్పుడు ఏడుస్తూ ఉండేది. డాన్స్ మాస్టర్ అనే సీను ఇప్పటికి కూడా నా కళ్ళలో నీళ్ళు ఉంటాయి. డాన్స్ మాస్టర్ కమల్ హాసన్ అది ఆ కొండ మీదకి వెళ్ళి దుంకి చనిపోతే, ఆ అమ్మాయి చనిపోతే వీడు చెట్టుకు చిక్కుతాడు ఇలా షేడ్. సో ఆ సీను నేను ఎన్నోసార్లు ఏడ్చా. ఇప్పటికి కూడా సీన్ చూస్తుంటే నేను కమల్ హాసన్ వల్లనే వచ్చా ఇండస్ట్రీకి నిజంగా చెప్పాలంటే. గ్రేట్. తర్వాత నేను ఎప్పుడైతే మళ్ళీ చిరంజీవికి మన ఎట్లా చిరంజీవి ఏంటంటే చిరంజీవి డ్యాన్స్, చిరంజీవి అనే వ్యక్తి డ్యాన్స్ అంటే ప్రాణం. ఇక అసలు ఎంత అద్భుతంగా అసలు అప్పటికున్న డ్యాన్స్ అంతా వేరుంటే చిరంజీవి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ డ్యాన్స్ అంతా మారిపోయింది. అక్కడ నుండి ఇప్పటి వరకు ఇప్పుడు యంగ్ హీరోల వరకు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే చిరంజీవి డ్యాన్స్ అనేది అని నాకు బాగా ఇష్టం అట్లా. అందుకే ఈ సినిమాలో చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేశారు. ఫస్ట్ చెప్పినట్టు కమల్ హాసన్ గారి ఆ సెంటిమెంట్ సీన్ ఉంది. మా సినిమాలో కూడా క్లైమాక్స్ వచ్చేసరికి అందరి కళ్ళు తడుస్తాయి. అది మాత్రం బాగా సాడ్ క్లైమాక్స్ ఏంటి? సాడే. నాకు అదే మనకు చాలా వరకు మనమేమో తెలుగు సినిమాలు తెలుగు అంతా ఏమవుతుందంటే గుడ్ శుభంతో ఎండ్ చేస్తాం. టెంప్లెట్ అది. అది లేకపోతే ఫ్లాప్ అయ్యేది. కానీ తమిళ్ వాళ్ళు అట్లా కాదు. తమిళ సినిమాలు ఏంటంటే సాడ్ ఉంటుంది, వాళ్ళు సాడ్ ఎండింగ్ ఉంటుంది. సో అది నాకు చాలా ఇష్టం. నేను ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆయన కమల్ హాసన్ సినిమాలు చూడడం వల్లనేమో నేను లాస్ట్ క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఆ రియల్ ఇన్సిడెంట్ని నేను రాసుకున్న మోల్డ్ చేసుకున్న విధానం చాలా బాగా వచ్చింది. 100% జనాలకు చాలా బాగా వస్తుంది. ఇది కూడా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 5 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంట్లో నేను ఒక సాంగ్ రాశా మ్యూజిక్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు, చైతన్య అని. తను ఒకటే ఊరు మా ఇద్దరిది. తను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మీ ఇద్దరం. మేము సినిమా పిచ్చోళ్ళం అన్నట్టు. సినిమా రిలీజ్ అయితే థియేటర్లో ఉండేవాళ్ళం. సో తను మ్యూజిక్ డైరెక్టర్ అయిదామని వచ్చిండు, నేను డైరెక్టర్ అయిదామని వచ్చా. సో తను ఇప్పుడిప్పుడే తను కూడా నా సినిమాల ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ అయినా. యాక్చువల్గా ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితే నాకు ఆఫర్స్ వస్తాయి అని నేను ఎదురు చూసేవాడిని. ఎందుకంటే వాళ్ళు పెరగడం కొంచెం క్లాస్గా పెరిగారు. నేను కొంచెం మనం మాస్ ఆ టైప్లో పెరిగాము. తను నాకంటే ముందు వచ్చి ట్రై చేశాడు. సో అయినా కూడా నా సినిమా ద్వారా 2 సినిమాలు, ఇప్పుడు నేను సీతాదేవి తను మ్యూజిక్ చేశాడు, ఇది కూడా తనే మ్యూజిక్ చేశాడు. సో ఇంకా రిలేషన్ అంటే చిన్నప్పుడు ఆ స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా పెద్ద సినిమాలు కూడా చేస్తామని అనుకుంటున్నాం, చూడాలి మరి. రావాలి, ఆల్ ద బెస్ట్. నేను అంటే నా ఈ సినీ ప్రయాణంలో నేను చాలా కష్టాలు పడ్డా, చాలా బాధలు పడ్డా. అందరికి ఉండేదే, సినీ కళమ్మ తల్లికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా ఉంటుంది. కానీ నాకు ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ గంగం బుచ్చిరెడ్డి, గంగం శ్రీనివాస్ రెడ్డి, అలాగే నా 10th క్లాస్ బ్యాచ్ ఎస్ రమేష్, మళ్ళీ భాస్కరు, అలాగే పద్మక్క అని చెప్పేసి తను మా ఇంటి పక్కనే ఉంటుంది. తను మళ్ళీ ప్రసన్న కుమార్ అని, గంగం సతీష్ రెడ్డి, వీళ్ళందరూ. ఎందుకంటే నేను అంటే యాజ్ ఏ డైరెక్టర్గా ఇక్కడ బతకాలంటే చాలా కష్టం. అంటే సినిమాకు చాలా గ్యాప్ ఉంటుంది. ఆర్టిస్టుల కన్నా అవకాశాలు ఉంటాయి, కానీ డైరెక్టర్ అనేవాడు ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి. అవును. ఆ టైంలో నేను ఈ జర్నీలో చాలా నాకు హెల్ప్ చేశారు. నువ్వు ఏదో రోజు మంచి డైరెక్టర్ అవుతావు అని చెప్పేసి, డబ్బులు లేనప్పుడు నేను అడగంగానే డబ్బులు వేసి. గంగం శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఆయన లేకపోతే నా జర్నీ లేదు. చాలా అదృష్టంగా భావిస్తున్నా అట్లాంటి ఫ్రెండ్ దొరకడం. చాలా సంతోషంగా ఉంది. సీనానా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో జ్వలిత కూడా ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. ఇది పరువు హత్య లేకపోతే ప్రేమ హత్య అని తెలుసుకుందాం తనలోనే. జ్వలిత చెప్పు, సినిమా అవకాశం ఎలా వచ్చింది జ్వలిత? నేను ఒక ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కలిసాను అనమాట శ్రీనివాస్ గారిని. అక్కడ కలిసినప్పుడు ఫస్ట్ నన్ను చూసుకున్నారు, అంతా ఓకే అనుకున్నారు, ఇంకా ఏమీ అడగకుండానే తీసుకున్నారు. అండ్ చాలా నమ్మకంతో తీసుకొని
అండ్ నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఈమె స్టార్టింగే కదా, ఈమెకు ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నా మీద నమ్మకం పెట్టుకొని తీసుకున్నందుకు. సినిమా చేస్తున్నప్పుడు ఏమన్నా ట్రబుల్ చేశారా వీళ్ళు? ఏం లేదు, ఐఎమ్ సో హ్యాపీ విత్ దెమ్. అంటే అందరూ అలాగే చెప్తారు. అయ్యా లేదు, నిజమే ఇది. లైఫ్లో లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు? అప్పుడేనా? అప్పుడే అంటే సినిమాలను బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో ఒకరు ప్రపోజ్ చేయడమో లేకపోతే ఎవరో ఒకరు ఇష్టపడడమో, హీరోయిన్ అయిపోయిందని చెప్పేసి చుట్టాలన్నా. లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. ఈ సినిమాలో చనిపోతున్నారో ఉంటున్నారు మీరు? మూవీలోనే చూడండి. మూవీలో చూడాలా? ఓకే, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. చాలా మంచి ఆయన, నిజంగా అసలు చెప్తున్నా కదా, నేను చాలా లక్కీ. ఆయన అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకోవడం అంటే, ఇప్పుడల్లా ఎవరు అట్లా తీసుకోరు. అట్లా ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరు ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతారు, కానీ అట్లా ఏం అడగకుండా తీసుకున్నారంటే ఇంకా అక్కడే చెప్పచ్చు ఆయన ఎట్లాంటి వారు. యూత్కి ఛాన్స్ ఇద్దాము అని అన్న దృష్టితో ఉంటారు ఎప్పుడు. సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారా మీరు? సోషల్ మీడియా ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 1500. 1500కి ఎక్కువ అని ఫీల్ అవుతున్నారా? రీసెంట్గా స్టార్ట్ చేస్తాను. ఎందుకు రీల్స్ చేస్తారు, చేయట్లేదా? మీరు క్వాలిఫికేషన్ బీటెక్ చేస్తారు, అయిపోయింది. ఫస్ట్ ఇయర్కే అవకాశం వచ్చింది మీకు. ఇక్కడ తపస్సు చేస్తే కూడా చాలా మందికి హీరోయిన్లకు రాదు అవకాశం, మీకు తొందరగా వచ్చిందా? అంటే మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళ? మ్యాడ్ మూవీలో చేశాను. మ్యాడ్ 1 మ్యాడ్ 2? 1. ఓకే, మ్యాడ్ 1 అదే నా ఫస్ట్. ఇది ఫస్ట్ యాక్చువల్లీ, తర్వాత అది. ఓకే, మూవీ చేస్తున్నప్పుడు అది. మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ గారి గురించి ఏంటి అనుకున్న రెమ్యునరేషన్ ఇచ్చాడా లేదంటే అన్న నెక్స్ట్ సినిమాకి ఇద్దామని చెప్పాడా? లేదండి, మంచి అమౌంట్ ఇచ్చారు, ప్రాబ్లం ఏం లేదు. అలాంటి విషయాలలో ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడగొద్దు, ఏ ప్రాబ్లం లేదండి. మూవీకి మనకు యాజ్ పర్ ఇప్పుడు షెడ్యూల్ వైజ్గా వెళ్ళాం కాబట్టి, ఈ షెడ్యూల్ మనకి ఏం కావాలి ఏందనేది ఎవ్రీ టైం అలా వచ్చేసి, తను బిజీ ఉన్నా తనకు సంబంధించిన వాళ్ళని ఇంకొక ప్రొడ్యూసర్ అలా పంపించి, తన ఫ్రెండ్స్ని సెట్స్కి పంపించి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటని అన్ని అబ్జర్వ్ చేయడం. అంటే కొత్త వాళ్ళైనా సరే ఆ గ్రిప్ ఉంది, మనం వెళ్ళాలి, మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేది వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో దట్స్ వై మాకు అనుకున్న బడ్జెట్లో అనుకున్న డేస్లో షూటింగ్ కంప్లీట్ చేసాం. సో ఈ క్రెడిట్ ఇదంతా రేపు యాజ్ పర్ యాక్టర్స్గా మాకెంత క్రెడిట్ వస్తుంది అనేది, రేపు సినిమా కమర్షియల్గా హిట్ అయితే ఏమన్నా ₹1 కలిసి వస్తే ఆయనకు రావాలి కదా, రావాలనే కోరుకోవాలి. ఆయన వస్తే మళ్ళీ నాతో ఇంకో సినిమా చేయాలి కాబట్టి, సో అదైతే జరుగుతుంది. అంత వాళ్ళకంత నాలెడ్జ్ ఉండింది సినిమా మీద. సో అది బాగా హెల్ప్ అయింది. చాలా మంచి వాళ్ళు మనకు యాక్టర్స్గా. అంటే మాకు రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఏదో ఒక సెకండ్ మూవీ ఏదో చేస్తున్నాడు, ఇంకా అంత పెద్దగా హిట్ ఏం అవ్వలేదు కదా, సో వీళ్ళకేం రెస్పెక్ట్ ఇచ్చేదో లేదంటే ఇంకేమన్నా అలాంటిది ఏది లేకుండా మాకు ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ కానీ, ఫుడ్ ఎవ్రీథింగ్, సరే ఎండలో చేస్తున్నారు, సరే ఇంకేదన్నా వాళ్ళకి ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలా ఏంటని అన్నీ బాగా చూసుకునేవారు. ఇందులో డైరెక్టర్ గారు అబ్బాయి అంటే ఆయన వల్లనే మీరందరూ ఆడిషన్కి వెళ్ళినప్పుడల్లా పట్టుకోవడం జరిగిందని అంటున్నారు డైరెక్టర్ గారు. అయితే వాళ్ళ అబ్బాయి ఎలా చేశాడు మీ చైల్డ్ క్యారెక్టర్, మీ హీరో చిన్నప్పుడు క్యారెక్టర్? యాక్చువల్లీ ఇక్కడ చిన్నప్పటి క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అవుతే దాన్ని నేను ఇంకా ఎలివేట్ ఎన్హాన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో అబ్బాయి సలార్లో చేశాడు, ఇంకా ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ చాలా మూవీస్లో చేస్తున్నాడు. సో బాగా చేస్తాడు. అంటే వాళ్ళ ఫాదర్ అండ్ సన్ అనే దానికంటే దే ఆర్ లైక్ ఫ్రెండ్స్. ఓకే, చాలా మంచి కెమెరా ముందుకు వెళ్ళినప్పుడైనా సరే అదేదో అంతే ఫాదర్ ముందు చేస్తున్నాం కదా అనేది వాడికి ఉండదు. నా కొడుకు చేపిస్తున్నానే కదా నేను ఉండదు. యాజ్ ఏ యాక్టర్ ఒక డైరెక్టర్ ప్రొఫెషనల్ ఎలా ఉంటుందో అలానే ఉండేవారు. వాడు కూడా రీసెంట్లీ ఇంకా మూవీ కొంచెం ఈ గ్యాప్ షూటింగ్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది కదా, లైక్ మొన్న ఆడే ఫంక్షన్ అప్పుడు చూస్తే నేను షాక్ అయిపోయాను. వాడు ఇంత మెచ్యూర్డ్గా తయారైపోయినాడు. ఖచ్చితంగా మంచి యాక్టర్ అవుతాడు. ఇతనికి మా డైరెక్టర్కి చాలా మంచి ప్లస్ పాయింట్ అది అతనికి మాత్రం. ఇంకొకటి ఏంటంటే ఆడిషన్ త్రూ అంటే నాకు కాదు, నాకు ఫస్ట్ నుంచే తెలుసు కాబట్టి హీరోయిన్ అలానే అతడి వాడి వల్లే దొరికింది. ప్లస్ మా విలన్ భాస్కర్ కూడా వాడి వల్లే దొరికాడు కాబట్టి లక్కిచ్చాం. అంటే మెయిన్ రోలే దొరికింది. నాది హైలైట్ అసలు. నాది సినిమా ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు నేను సరదాగా వెళ్ళా, నా ఫ్రెండ్ కదా డైరెక్టర్, సో తెలిసిన పర్సన్ కదా అని చెప్పి నార్మల్గా వెళ్ళాను నేను. అప్పటికి ఇంకా హీరోయిన్స్ ఎవరు ఫైనల్ అవ్వలేదు. జస్ట్ నార్మల్గా వెళ్ళా, ఆఫీస్ పూజ అంటే వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడి ప్రొడ్యూసర్ అయినప్పుడే లైవ్గా ఫస్ట్ టైం కలవడం అయిపోయిన తర్వాత ఒక 15-20 డేస్ తర్వాత అనిల్ మనమే చేస్తున్నాం మూవీ ఓకే కదా అంటే ఓకే అన్నాను. సో ఇంకా అప్పుడు స్టోరీ అవన్నీ వినడం అంతా. టీజర్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది జ్వాల?
మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది ఇట్లా చేస్తుంది మూవీస్ అని. నాకన్నా వాళ్ళే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు కాలేజ్కి వెళ్తే అందరు హీరోయిన్ అంటున్నారా? అంతే అంతే. ఈ రొమాంటిక్ సీన్స్ ఏం భయపడలేదా మామూలుగా? ఎందుకు ఇవని చెప్పేసి మీ అడ్డు చెప్పడం, మీ ఇంట్లో వాళ్ళు మమ్మీ కావచ్చు. ఫస్ట్ లేవని చెప్పు, అంతగా ఇబ్బందికరంగా ఏం లేవని చెప్పు. అంటే ఒక తెలుగు అమ్మాయి అందులో, ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది కదా, రొమాన్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు. డాన్స్ వచ్చా మీకు మొత్తం? కాకపోతే దానికి డాన్స్ నెంబర్ లేదు ఈ సినిమాలో. జ్వలత గురించి నేను చెప్పండి. చెప్తాను నేను, ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్లో చాలా సీన్స్ ఉంటాయి. అవును, కూతురు తండ్రి క్యారెక్టర్ చాలా ఉంటాయి. సో జ్వలిత గురించి చెప్పాలంటే, అమ్మాయి ఫస్ట్ మూవీ అయినా కూడా, చిన్న అమ్మాయి అయినా కూడా ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఒక సీన్ చెప్తే ఆ సీన్ టోటల్ అడాప్ట్ చేసుకుంటుంది అన్నమాట. మేమే అసలు ఆ సీన్ చేస్తుంటే, షూట్ చేస్తుంటే మేమే స్టన్ అయిపోతాం. అంత ప్రాపర్ ఎమోషన్స్ ఒక దాంట్లో, ఒక సాంగ్లో జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అది ఎవరు చూసినా కూడా ఫిదా అయిపోతారు. సో అంత బాగా ఎట్లా చేస్తుందో అబ్బా ఈ పిల్ల అని సార్ మాకే డౌట్ వచ్చింది. ఈ సినిమా ఎన్నిసార్లు కొట్టారా? ఒక్కసారి అయితే కొట్టాను బాగానే. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంటే మిగతా టైం అంతా కొట్టకుండానే భయపెట్టేది అనమాట. అంత ఉంటుంది దాంట్లో. రియల్ లైఫ్లో మీ అమ్మాయి లవ్ చేస్తే ఏంటి పరిస్థితి? అది అంటే డిపెండ్స్ ఆన్ హౌ ద పీపుల్ ఆర్, వీ నెవర్ నో. అంటే ఎదుటి వాళ్ళు ఒకవేళ మెచ్యూర్డ్ అయి ఉంటే, మెచ్యూరిటీ ఉండి, రైట్, అవగాహన బాగుండి, ఇద్దరు భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరు ప్రాపర్గా అండర్స్టాండింగ్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. రైట్. కానీ ఇమ్మెచ్యూర్డ్ లవ్స్ ఉండి, అంటే వాళ్ళు ఇబ్బంది పడి, వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి, సొసైటీని ఇబ్బంది పెట్టే రకమైన లవ్ ఉండొద్దు. ఎప్పుడైనా కూడా వాళ్ళు సస్టైన్ అయ్యి జీవితంలో సక్సెస్ అయ్యేటట్టుగా ఉండాలి లవ్ అనేది. దీంట్లో కులాన్ని కూడా వాడినట్టున్నారు కదండి బాగా, ఎందుకంటే నువ్వు తక్కువ కులం ఉండి లవ్ చేస్తావా అనేది ఒక డైలాగ్ కూడా ఏదో పెట్టినట్టున్నారు. అంటే అది ఇప్పుడు ఇవాళ రేపు అని కాదు, అంటే గత ఎప్పటి నుండో జరుగుతున్న విషయమే ఇది. అంటే మనం ఇంత మోడర్న్ అయిపోయిన తర్వాత కూడా, ఇంత సొసైటీలో ఎన్ని చేంజెస్ వచ్చేసిన తర్వాత, రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి ఇంకా కులం అనేది ఉంది. ఈ రిజర్వేషన్స్ అని, కులం అని, ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్, ఈ కాన్సెప్ట్స్ పోవడం లేదు. మెయిన్ పొలిటికల్ వాళ్ళు లేపుతారు ఎలక్షన్ టైంలో. అది వాళ్ళ సొంత లాభం కోసం చేస్తుంటారు వాళ్ళు. కానీ ఇది మాత్రం నాటుకొని ఉన్నాయి, పబ్లిక్లో నాటుకొని ఉన్నాయి. ఎంత తీసేసినా కూడా పోకుండా ఉన్నాయి అవి. సో దాన్ని, ఆ సెన్సిటివ్ సబ్జెక్ట్ని డీల్ చేసిన మూవీ ఇది. అనిల్ గారిని ఎన్నిసార్లు కొట్టారు? మా ఇద్దరి మధ్యలో బాగుంటాయి ఫైట్స్. అల్లుడిని చేయడం బాగానే ఉంది. ఇప్పుడు అంటున్నాడు అల్లుడు అని. మాత్రం అల్లుడు బయట అదనమాట. నేను ఆయన సెట్లో కానీ పిలవడం కూడా సర్పంచ్ మాయ అని పిలుచుకుంటూ నేను వెళ్ళేవాడిని అనమాట. అల్లుడు అని చెప్పేసి అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమాకి వచ్చేసరికి మాత్రం అలాంటివన్నీ నడవవు. సినిమాలో సాడ్ క్లైమాక్స్ ఎంతవరకు ప్లస్ అవుద్ది అనుకుంటున్నారు? తెలుగు వాళ్ళంటే టెంప్లెట్ నవ్వుకుంటూ దిగుతారు మెట్లు, సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు క్లాప్స్. అన్నా అది సాడ్ అయినా లేదంటే హ్యాపీ అయినా సరే, యాజ్ పర్ కంటెంట్, ఈ కంటెంట్కి అది అవసరం. యాజ్ పర్ మేము అనుకున్న కంటెంట్కి సాడ్ క్లైమాక్సే అవసరం. ఓకే. సో అంతకుముందు నుంచి అంటే చెప్తే మరి రివీల్ అయిపోతుందేమో, కానీ ఆ సాడ్ దానికి 100% పబ్లిక్కి కనెక్ట్ అవుతుంది. నేను అనుకునే దాని ప్రకారం అయితే రూరల్ దాంట్లో థియేటర్స్లో సినిమా చూసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏడుస్తూ ఆలోచిస్తూ బయటకు వస్తారు. ఈ సినిమా బెస్ట్ మూమెంట్ సీన్ ఏంటి మీ సినిమాలో? ఇది సినిమాలో ఫస్ట్ సినిమా, ఫుల్ లెంత్ క్యారెక్టర్, మీకు మెమరబుల్గా ఉండిపోయేది? మా డాడీతో తీసింది. ఏం సీన్ అది? అది అంటే ఒక రూమ్లో బంధించి ఉంచుతారు అనమాట. అక్కడ సీన్స్, అనిల్ నా కోసం రావడం, ఆ సీన్స్ అన్నీ నాకు చాలా ఇష్టం ఆ మూవీలో. మీరు వైల్డ్గా ఆలోచిస్తున్నారు, రూమ్లో బంధించాలా ఎప్పటికీ? అంటే ఆ సీన్స్ నచ్చినవాడు ఆమెకి, బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసిందని, ఎంజాయ్ చేసిందని. గ్లిజరిన్ లేకుండా ఏడ్చావా? గ్లిజరిన్తో? ఇందులో ఏం గ్లిజరిన్ ఏం వాడలేదా? డైరెక్ట్ ఏడ్చేసావా? అవసరం లేదు, మహానటి ఎక్స్ప్రెషన్ దగ్గర కూడా దొరకదు గ్లిజరిన్, అడుగుదామన్నా కూడా అవసరం లేదు. అక్కడ ఇక్కడ డైరెక్ట్ టన్నల్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి, ఊరికే వచ్చేస్తుందా ఏడుపు? షార్ట్ యాక్షన్ అంటే ఏదైనా బాధపడే విషయం ఏమైనా గతంలో జరిగింది గుర్తు తెచ్చుకొని. ఏం చెప్పు, అంత బాధ ఏం జరిగింది గతంలో? ఒక్కటి చెప్పు. ఏం జరగలేదు, ఎగ్జామ్స్ గురించి అయ్యేవి. మీ మమ్మీ కొట్టేదా ఇంట్లో ఒరిజినల్ గా? అంటే అప్పుడప్పుడు. ఇప్పుడు పడుతున్నాయా? ఇప్పుడు ఏం పడవలేండి? అప్పుడు కొట్టేయాలి. చాలా
సినిమా చూసిందా తన మమ్మీ వాళ్ళు మొత్తం? షూటింగ్ మొత్తం మమ్మీ నాతోనే ఉంది. అంటే సినిమా అయిన తర్వాత సినిమా అయిన తర్వాత మూవీ చూసారు. చూస్తారు ఏమన్నా ఎడిట్ కథలు చెప్పారా? మమ్మీకి హ్యాపీ టీయర్స్ అనమాట. చాలా బాగుంది సినిమా అని, మా కూతురు దాంట్లో ఉందని మమ్మీ అసలు అందరికీ చెప్పుకునేది. చాలా హ్యాపీ మమ్మీ కూడా. హీరో గారి గురించి సింగిల్ లైన్ లో ఎట్లా అంటే మా ఇద్దరికి కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉంది, కానీ అవేవి చూపియరు. నాతో ఫ్రెండ్లీ సినిమాలో ఉందా ఒరిజినల్ గా ఉందా? ఓకే. సినిమాలో ఏమైనా డైలాగ్ ఉందా? ఏజ్ గ్యాప్ ఏం లేదు, ఇద్దరు ఒకటే కాలేజా ఊరా? దానికి సంబంధం లేదు, ఒకటే విలేజ్. ఒకటే విలేజ్ కాబట్టి లవ్. ఒకటే విలేజ్ సేమ్. మీరు టీజర్ లో ట్రైలర్ లో చూసినా కూడా కనిపిస్తుంది, అవును ఒకటే క్లాస్ రూమ్, మేము తనని చూడము సేమ్ క్లాస్ రూమ్. అంటే బయట ఉండొచ్చు ఏజ్ గ్యాప్, తను ఇప్పుడు బీటెక్, నాది ఎప్పుడో అయిపోయింది. సో ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే అది కనిపించదు. చాలా మంది ఇప్పుడు ఓకే మామూలుగా చూడడానికైనా సరే చూడడానికి చిన్నపిల్ల ఉందేమో అని చెప్పి అనుకునేది వచ్చినా కూడా మీరు వన్స్ ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చి తన స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే అలా అనిపించదు. అంత బాగా చేసేది, ఆ పర్ఫార్మెన్స్ తో ఓవర్కమ్ చేసింది తనని. అదంతా నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు ఏ హీరోకైనా ఉంటది కదా అన్న, సరే ఏంటి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటది కదా అని చెప్పి, ఎందుకంటే సినిమా ఇది. మమ్మల్ని ఒక 30% 20% చూస్తే మిగతా అంతా హీరోయిన్స్ ని గ్లామర్ ఫీల్డ్ సో చూస్తారు. సో ఉండాలి కదా అనుకున్నాము. వన్స్ ఒకసారి వచ్చిన సీన్, ఫస్ట్ సీన్ సంథింగ్ సెంటిమెంట్ అనుకుంటా ఫస్ట్ చేసింది కూడా, లేదు మేము సమ్ చేసింగ్ సీన్స్ ఉంటాయి వాటికి సంబంధించిన సీన్స్, అవి చేసేప్పుడు బయట చూశాను. ఆన్ స్క్రీన్ మానిటర్లో చూస్తే నాకు అర్థమైపోయింది, నరే ఓకే ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి. సింగిల్ టేక్ ఆర్టిస్టా? ఆల్మోస్ట్ ఏది ఎక్కువ టేకులు తీసుకున్నావు ఇందులో? ఇది తీసుకోలేదు అంతా, అంటే ఒకటే టేక్ ఒకే చెప్పేస్తున్నా డైరెక్టర్ గారు. 1-2 అంతే మాక్సిమం, ఇంకేం ఎక్కువ టేక్స్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇంకా అంటే దాని ముందు అంతా ఉంటది. చేశారా ప్రీ ప్రొడక్షన్ వర్క్ షాప్ అక్కడే సెట్ లోనే? ఓకే సూపర్. ఇంకా భాస్కర్ అన్న మీరు చెప్పండి, సినిమా సింగిల్ లైన్ లో డైరెక్టర్ గారి గురించి, హీరో గురించి, హీరోయిన్ గురించి. మాది ఎక్సలెంట్ టీమ్ అని చెప్పొచ్చు, వెరీ కోఆపరేటివ్. అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అక్కడ ఎంజాయ్ చేస్తూ చేసాము. మేము ప్రొడ్యూసర్ గారికి కోఆపరేట్ చేయడము, ప్రొడ్యూసర్ గారు మాకు కోఆపరేట్ చేయడము, తర్వాత డైరెక్టర్ మాతో కలిసిపోయి ఉండడము, అన్నతమ్ముల్లాగా లేకపోతే మామాలులాగా మేమంతా కలిసిపోయి ఉన్నాము. మాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు, మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఆర్టిస్టులు అందరూ కూడా ఏ డేట్ చెప్తే ఆ డేట్కి వచ్చేవాళ్ళు, ఏ టైం అంటే ఆ టైంకి వచ్చేవాళ్ళు. ఎవ్వరు కూడా అసలు డిలే చేసి వాళ్ళ వల్ల షూట్ ఆగిపోవడం లేకపోతే డిలే కావడం అలాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో డైరెక్టర్ కావాల్సింది మేము చేసాం, మాకు కావాల్సింది ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్ ది ఎంటైర్ జర్నీ ఆఫ్ దిస్ మూవీ. సూపర్. మీరు చెప్పండి, కాలేజీలో ఎవరు ఇప్పుడు ప్రేమకు చేయ అంటలేరా మీరు కనిపించినప్పుడల్లా? గర్ల్స్ అంటున్నారు, బాయ్స్ అంటున్నారు? బాయ్స్ అంటలేరా ఎవరు? అంటే అంతగా ఎవరికి తెలియదు. ఎందుకు మీరు అంటే ఎవరు టీజర్ అట్లా పబ్లిష్ చేయలేదు అక్కడ? చెప్పాను, నార్మల్ గా కాలేజ్ లో అంతగా ఏమన్నారు, హీరోయిన్ అని పిలుస్తారు మాక్సిమం. ఇమీడియట్లీ ఈ వారం మీరు వాళ్ళ కాలేజీలో ఈవెంట్ చేయండి. కరెక్ట్, నిన్ననే అయిపోయింది. వీళ్ళ కాలేజీలో ఇన్ఫర్మేషన్ లేదు మాకు. ఏమి ఈవెంట్ మీరు చేయండి. పోనీ తనైనా సరే పోస్టర్ అడిగితే ఇస్తాం కదా సార్, నాది మూవీ ఇదే నా మూవీ అని చెప్తే అందరికి అర్థమైపోయింది కదా సినిమా రిలీజ్ అవుతుందని. చెప్తే ఏమవుతుంది చెప్పాలి. చెప్తే కాలేజ్ మొత్తం మైక్ లో చెప్పావా? మైక్ లో చెప్పాలి, నోటీస్ బోర్డు లో అంటించండి పోస్టర్ తీసుకెళ్ళి. అది అన్న వెళ్ళేటప్పుడు 2 పోస్టర్స్ ఇచ్చేయాలి ఖచ్చితంగా. అదే చెప్పండి, సినిమా ఓల్ అండ్ సోల్ ఎందుకు చూడాలి ఒక సింగిల్ లైన్ లో చెప్తే? అంటే అన్న సొసైటీకి అంటే సినిమాలు చూసి ఏదో మారిపోవాలి, మార్పు చెందాలని చెప్పి బలంగా కోరుకునేది ఏం కాదు, కానీ ఓ చిన్న మార్పు, కొందరిలో మార్పు వచ్చినా చాలు ఈ సినిమా నుంచి. పరువు హత్యలు అనేది బై పర్సనల్ గా నాకు అయినా సరే అసలు ఇష్టం లేదు అవి. లైక్ లాస్ట్ టైం మనం ఒక ఇన్సిడెంట్, అది కూడా ఒకటే కాదు చాలా ఉన్నాయి కదా, అలా చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించి వైజ్ డెసిజన్ తీసుకుంటే బాగుంటుంది. ఒక ప్రాణాన్ని తీసుకోవద్దు. అది మనం సినిమా ద్వారా చెప్పాలనుకో. ఈ జనరేషన్ ఖచ్చితంగా పరువు హత్యల మీద అయితే ఒక అవగాహన కల్పించే చిత్రం అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. ఈ జనరేషన్ 100% అనుకోవచ్చు. ఈ జనరేషన్ అని కాదు, ఈ జనరేషన్ లో ఉన్న అందరికి అన్ని జనరేషన్ల వాళ్ళకి అవసరం వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారంటే లైక్ ఓల్డ్ ఏజ్, లైక్ మా భాస్కర్ అన్న ఏజ్ వాళ్ళు ఉంటారు పేరెంట్స్. సో చెప్పాడు కదా, ఆయన చెప్పాడు కదా, సో మంచి పాయింట్ చెప్పాడు కదా ఆయన కూడా. సో పేరెంట్స్ ఆయనలాగా ఆలోచిస్తే హాఫ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ తగ్గిపోతాయి. సో మంచి డెసిషన్ తీసుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. సో యాజ్ పర్ పేరెంట్స్ ఆలోచించాలి కూడా. సో
టూ సైడ్స్లో ఉంటుంది. డాన్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో ఈ సినిమాలో? డ్యాన్స్ అయితే 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఐటమ్ సాంగ్ ఒకటి ఉండింది, ఇంకొకటి నార్మల్ ఒకటి బీట్స్ అలాగా ఉంది. డ్యాన్స్ హెవీ డ్యాన్స్ అయితే ఒక ఐటమ్ సాంగ్లో ఒకటి దాంట్లో ఉంది. టోటల్ 5 సాంగ్స్. మంచి సాంగ్స్కి అయితే చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఈవెన్ నేను నా రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ నా ఫ్రెండ్ వాళ్ళ బాగుంది. దగ్గర నుంచి కూడా లైక్ సావరియా సాంగ్ లాస్ట్ ఒక ఫ్రెండ్ అతను కాల్ చేసి నాకు సాంగ్ పంపించాను, అంతా కనెక్ట్ అవుతున్నాయి సాంగ్స్. శివుడి మీద ఉన్న సాంగ్ అని చాలా బాగుంది, మంచి అప్లాజ్ వచ్చింది. సో అది ఒక స్టెప్ తీసుకెళ్ళింది, ఆడియన్స్ వరకు తీసుకెళ్ళింది మా సాంగ్స్ మమ్మల్ని. ఇంకేమన్నా మంచి టేస్ట్ ఉంది డైరెక్టర్కి. మీరు ఫస్ట్ సినిమా సాంగ్స్ చూసినా కూడా ఆయనకి చాలా బాగుంటాయి అవును. సాంగ్స్. సో ఈ మూవీ కూడా అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఒక మంచి కూర్చొని డిస్కషన్ చేసుకొని ఒక మంచి మ్యూజిక్ ఇవ్వాలని చెప్పేసి మంచి పిక్ చేసుకున్నారు సాంగ్స్. డైరెక్టర్కి హీరోకి అయితే ఖచ్చితంగా ద్వితీయ విఘ్నం దాటాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. నాకే కాదు అన్నయ్య కూడా. ఇద్దరికి ద్వితీయ విఘ్నం ఉంది. భాస్కర్ హీరో గారి గురించి చెప్పండి. మీరు ఇంత పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా. హీరో ఈజ్ అ వెరీ లవ్లీ పర్సన్. అంటే అందరితో కలిసిపోయి అందరు తనవాడు అనుకుంటే మనిషి ఈయన. మేము కలిసి ఉన్నప్పుడు కూడా అసలు వి నెవర్ ఫెల్ట్ ఒక హీరో, ఒక విలన్, ఒక ఇది క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్, ఇలాంటి ఫీలింగ్స్ లేవు మాకు. అంతా కలిసిపోతాము, మేమంతా కూడా అలా కలిసిపోయి ఉన్నాం మేమంతా. ఇంకోటి ఆయన హీఈస్ అ వెరీ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్. ఏదో ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ, థర్డ్ మూవీ అట్లాంటి కౌంటే లేదనమాట. నేను చూసి చాలా మట్టుకు నేను అబ్జర్వ్ చేసి నేను కూడా ఐ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. అంటే ద మూమెంట్ డైరెక్టర్ ఒక సీన్ చెప్పి స్టార్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా ఆ ఎమోషనల్కి వెళ్ళిపోతాడు. ఇమ్మీడియట్గా అంటే వితౌట్ ఎనీ బ్రేక్, ఎక్కడ డైలాగ్స్లో ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా మళ్ళీ రీటేక్ లేకుండా చేయడం చాలా గ్రేట్ ఆస్పెక్ట్. ఖచ్చితంగా పెద్ద సినిమాలు చూసి కూడా మీరు పెద్ద సినిమాలు చేసి చూసి అవును, ఖచ్చితంగా ఆయన అభినందిస్తున్నారు కాబట్టి. నేను ఇప్పుడు వేరే మూవీస్, పెద్ద మూవీస్లో చూసినప్పుడు ఒక్కొక్క టేక్ 20 takes 25 takes చాలా టేక్స్, ఒక రోజుకి ఒక టేక్ కూడా అవ్వదు. జరిగిన ఇన్స్టెన్సెస్ చూసినాం మనము. కానీ ఈ సినిమాలో నేను హీరోని ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ అలాట్. అన్ని డైలాగ్స్ అవన్నీ ఉన్నా కూడా అంత ఫాస్ట్గా ఇమ్మీడియట్గా ఫటాఫట్ చేసి ఇచ్చాడు. ఎన్ని రోజులు వర్క్ చేశారు ఈ సినిమాకి మీరు డేస్ పరంగా? నాది వచ్చేసి ఒక టోటల్గా 25 days ఉండొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ నాతో పాటు క్యారీ అయ్యాయి. నేను మా ముగ్గురిది ఎలా అంటే తను నాతో ఎంత ఉంటుందో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఆయన భాస్కర్ అన్నతో కూడా అంత ఉంటుంది క్యారెక్టర్. సో ఈక్వల్ క్యారెక్టర్ అంటే ఇక కంటెంటే అది కదా. కానీ ఒకటి నేను చెప్పదలుచుకునేమంటే ఈ స్టోరీ మొత్తం కూడా ఒక ప్రాపర్ తెలంగాణ విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ కదా ఇది. మీకు ఆ పచ్చి తెలంగాణ అట్మాస్ఫియర్ మీకు కనిపిస్తుంది. ఓకే, ఆ ఇల్లు కానీ మా బిహేవియర్ కానీ ఇవన్నీ రా కంటెంట్ అనిపించింది. చాలా village రా. ఆథెంటిక్ కనిపిస్తుంది మీకు. మేమంతా మా లుక్స్ కూడా, తర్వాత ఆ లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. అడుగు మర్చిపోయాను, విజయవాడ నుంచి వచ్చి తెలంగాణలో సినిమా చేసావు. ఒక అంటే మారుమూల గ్రామం అనుకోవచ్చు, సిటీకి దగ్గర ఉన్న. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ విలేజ్లో విలేజ్లో? ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? సేమ్ 25 days. ఎలా అనిపించింది తెలంగాణ కల్చర్ కానీ ఆ మనుషులు ప్లస్ అందరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఫుడ్లో ఎవ్రీథింగ్ డిఫరెంట్. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయినట్టు అనిపించింది అనమాట నాకు. అక్కడ కల్చర్ కానీ అక్కడ అలా ఉండడం కానీ వాళ్ళ భాష అంతా చాలా టోటలీ డిఫరెంట్ కానీ మంచిగా అనిపించింది. అండి అంటే నవ్వుతున్నారా ఇంత మా దగ్గర? అవును, నిజం. ఎన్ని రోజులు అక్కడే స్టే చేశారా మీరు 25 days? అంటే షెడ్యూల్కి అదే వెళ్తాం, వాట్ ఎవర్, అదే అందుకు. అక్కడే స్టే చేసాం. ఫుడ్ ఏమి ఇష్టం తెలంగాణలో? తెలంగాణలో ఏం చేసి పెట్టారు వీళ్ళు అన్ని స్పెషల్ ఫుడ్? ఇప్పుడు ఇక్కడ స్పెషల్. నేను నాన్ వెజ్ ఏం తినను. ఓకే, వెజ్లో ప్రొడక్షన్ ఫుడ్ అంత ప్రొడక్షన్ ఫుడ్డే. వాళ్ళు ఏం ఊరు వాళ్ళు ఏం చేసి పెట్టలేదు ఏంటి దావత్ అని చెప్పేసి? అవి ఓకే. అవి ఆఫ్టర్ మా దావతులు వేరే ఉన్నాయి. తనకేం పెట్టలేదు అనమాట. సారీ, కొడవ టూరు మేము షూటింగ్ Village. చేసిన ప్లేస్ కొడవ టూరు. ఎంత మంచి మనుషులు తెలుసా అక్కడ. మాకు అది మేము ఎన్నిసార్లు లొకేషన్కి వెళ్తున్నా కూడా ఇక్కడికి మళ్ళీ ఉందా మీకు షూటింగ్, మళ్ళీ వచ్చారా వాళ్ళ అది కానీ మేము టిఫిన్ చేసే దగ్గరికి రావడం కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడేది. లైక్ మేము అన్ని చిన్న ఇంట్లో Own చేసుకుంటారు వాళ్ళు. గల్లీలలో షూటింగ్స్ కదా. సో ఎండ కొడుతుందంటే వచ్చి కూర్చోండి బాబు అని చెప్పి అనడం కానీ. నాకైతే ఎండ సమ్మర్ లాస్ట్ ఒక మంచి సమ్మర్ ఉన్న టైంలో షూట్ చేసాము. మజ్జిగ చేసి ఇవ్వడము, అది చాలా మంచిగా చూసుకున్నారు. చాలా మంచి పీపుల్ అసలు అక్కడ. అంటే నాకు తెలిసిందే నా ఏరియానే కాబట్టి, అది వరంగలే. సో నాకు తెలిసిందే ఎంత మంచి వాళ్ళం కదా మనం. ఎంత బాగా చూసుకున్నారు అసలు. ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడికి. అడిగితే బచ్చన్నపేట, కొడవటూరు, మేము జనగాంలో స్టే చేసేది. ఆఫ్టర్ 6 అంతా అయిపోయిన తర్వాత కూడా మేము
లైక్ అక్కడ దొరికే రకరకాల ఫుడ్కి సంబంధించింది కానీ ఇంకా వేరే వేరే అన్నీ మాకు ఇచ్చేవాళ్ళు అనమాట. బాగా చూసుకున్నారు. సో April 11th మా ప్రేమకు జై మీ అందరి ముందుకు థియేటర్లో వస్తుంది. సో మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళి మా సినిమా చూడండి. మంచి కంటెంట్తో వస్తున్నాము. మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. April 11th మా మూవీ రిలీజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. థ్యాంక్ యూ. April 11th ఫ్రైడే మా మూవీ ప్రేమకు జై రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా వచ్చి సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మీకు కోరుకుంటున్నాను. మీరు ఈ సినిమాని చూసి తప్పకుండా ఇంటికి వెళ్ళే ముందు కంపల్సరీగా ఒక థాట్ మాత్రం మీ మనసులో కదులుతుందని నేను నమ్ముతున్నాను. ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ అయితే ప్రేమకు జై అనే సినిమా పక్కా తెలంగాణలో తీసిన సినిమా, జనగాం దగ్గరలో. ఆ సినిమాని మీరందరూ మీ నియరెస్ట్ థియేటర్లో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలైతే ఖచ్చితంగా వీళ్ళని దీవించి ఆశీర్వదించి ఖచ్చితంగా నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూసి ప్రేమకి జై అని చెప్పి మీ లైఫ్లో కూడా ఒక ప్రేమకి చిహ్నంగా ఉండాలి. ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ మెమొరీ అయితే ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర ట్రావెల్ చేస్తుందని చెప్పి కూడా ఖచ్చితంగా టీం అయితే చెప్తున్నారు. మీ శ్రీ, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.